సో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే స్టాంప్ డ్యూటీస్ పెంచి చాలా కాలం అవుతుంది. మార్కెట్ వాల్యూకి స్టాంప్ డ్యూటీస్కి ఎక్కడా సంబంధం ఉండట్లేదు. ల్యాండ్ వాల్యూస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెంచడం వల్ల రియల్ ఎస్టేట్కి ఏమన్నా యూజ్ ఉందా అంటే లేదనే చెప్పాలండి. బికాజ్ సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దీన్ని ఎవరు బేస్ చేయాలంటే ఈ పెరిగిన ల్యాండ్ వాల్యూస్ని, స్టాంప్ డ్యూటీస్ని ఎండ్ యూజరే కదా, క్లయింటే కదా. హైదరాబాద్లో మినిమం ల్యాండ్ వాల్యూ స్టాంప్ వాల్యూ రిజిస్టర్డ్ వాల్యూ ఎంత ఉందంటే వెల్కమ్ బ్యాక్ టు 3TV రియల్ ఎస్టేట్ అండ్ దిస్ ఈజ్ యువర్ రియల్టర్ రవి ప్రకాష్. సో తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ గెట్టింగ్ రెడీ టు ఇంప్రూవ్ ల్యాండ్ వాల్యూస్ అండ్ స్టాంప్ డ్యూటీస్. మీరందరూ న్యూస్లో చూసుంటారు. సో ఒకసారి ఈ స్టాంప్ డ్యూటీస్ లాస్ట్ టైం ఎప్పుడు పెరిగిందనేది చూద్దాం. 2021లో ల్యాండ్ వాల్యూస్ పెంచడం జరిగిందండి. అప్పుడు స్టాంప్ డ్యూటీ పెరగలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ స్టాంప్ డ్యూటీ కూడా పెంచారు. దానికి బిఫోర్ చూస్తే స్టేట్ బైఫర్కేట్ అవ్వకముందు స్టాంప్ డ్యూటీ ప్లస్ ల్యాండ్ వాల్యూస్ పెంచడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే స్టాంప్ డ్యూటీస్ పెంచి చాలా కాలం అవుతుంది. మార్కెట్ వాల్యూకి స్టాంప్ డ్యూటీస్కి ఎక్కడా సంబంధం ఉండట్లేదు. లాట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ దేర్. సో గవర్నమెంట్కి ఇన్కమ్ పెంచుకునే ప్రాసెస్లో ఆయన స్టాంప్ డ్యూటీ పెంచడానికి, ల్యాండ్ వాల్యూస్ పెంచడానికి సర్వే చేయమని అధికారులను ఆదేశించడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం ఇదంతా నామినల్ ప్రాసెసే. ఖచ్చితంగా ల్యాండ్ వాల్యూస్ అయితే పెంచుతారు, స్టాంప్ డ్యూటీ అయితే కూడా పెంచుతారు. బట్ ఎంత పెంచుతారు అనే దానిలో క్లారిటీ లేదు. దీనికి మెయిన్ పర్పస్ ఏంటంటేనండి గవర్నమెంట్కి ఇన్కమ్ పెంచుకోవటమే గవర్నమెంట్ ఉద్దేశం. బికాజ్ చాలా పథకాలు అనౌన్స్ చేసి ఉన్నారు. సో దానికి ఇన్కమ్ అయితే కావాలి. గవర్నమెంట్కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ తీసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి, ఎక్సైజ్ రెవెన్యూ, ఇవే కదా గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ చేసేది. సో దే ఆర్ ట్రయింగ్ టు పుల్ అవుట్ సమ్ ఇన్కమ్ ఫ్రమ్ దీస్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్. అది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఎవరికి యూజ్ అంటే ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది న్యాచురల్గా గవర్నమెంట్. ఇన్కమ్ పెరుగుతుంది. ఆ ఇన్కమ్తో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చున్నారో రైతు రుణమాఫీ కావచ్చు, ఇలాంటివి ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్కి ఒక అవకాశం దొరుకుతుంది. ఎనీవే ఇట్స్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ వచ్చి ల్యాండ్ వాల్యూస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెంచడం వల్ల రియల్ ఎస్టేట్కి ఏమన్నా యూజ్ ఉందా అంటే లేదనే చెప్పాలండి. బికాజ్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు స్లీప్ మోడ్లో ఉంది. అది వేకప్ అవ్వాలి, వాక్ చేయటం స్టార్ట్ చేయాలి, రన్ చేయటం స్టార్ట్ చేయాలి. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ 6 months to 1 year పడుతుంది. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ డెసిషన్. సో కొంత టైం వెయిట్ చేసి రియల్ ఎస్టేట్ కొంచెం స్టార్ట్ అయిన తర్వాత ఈ డెసిషన్ తీసుకుని ఉంటే నెగ్లిజిబుల్ అయ్యేదేమో. అంత సీరియస్గా ఎవరు తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎఫర్డబిలిటీ లేదనేది ఒక కంప్లైంట్ ఉంది. దానికి రీజన్ మనం లాస్ట్ వీడియోస్లో మాట్లాడుకున్నాము. ఏపీ డెవలపర్స్ అంతా ఇక్కడికి రావటం, ల్యాండ్ ప్రైజెస్ పెరగటం, ఎండ్ యూజర్కి ప్రైస్ పెరగటం. సో ఎఫర్డబిలిటీ లేని టైంలో మళ్ళీ దాని మీద ఎంత పెరిగినా కూడా పెరిగినట్లే అనిపిస్తుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దీన్ని ఎవరు బేస్ చేయాలంటే ఈ పెరిగిన ల్యాండ్ వాల్యూస్ని, స్టాంప్ డ్యూటీస్ని ఎండ్ యూజరే కదా, క్లయింటే కదా. సో ఇట్ మైట్ బి నెగిటివ్ అండి ఈ టైంలో, దిస్ పాయింట్ ఆఫ్ టైంలో. కొంచెం రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉన్నప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటే బాగుండేది. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ, స్టాంప్ డ్యూటీ పెంచుతూ ఉన్నారు కాబట్టి మేబీ రియల్ ఎస్టేట్కి ఫేవర్గా, అంటే రియల్ ఎస్టేట్ని కొంచెం ముందుకు నడిపించడానికి పాజిటివ్ డెసిషన్స్ కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. బికాస్ దే రిక్వైర్ ఇన్కమ్ అంటే. ఈవెన్ స్టాంప్ డ్యూటీస్ పెంచారు, ల్యాండ్ వాల్యూస్ పెంచారు. ట్రాన్సాక్షన్స్ లేనప్పుడు ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది? రాదు కదా. సో రియల్ ఎస్టేట్ని మూవ్ చేసే బాధ్యత కూడా గవర్నమెంటే తీసుకుంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పెంచినా కూడా ప్రాబ్లం లేదు. ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఫేవరబుల్ డెసిషన్స్ తీసుకుంటాం. సో ఇన్ కేస్ ఈ ల్యాండ్ వాల్యూస్ ప్లస్ స్టాంప్ డ్యూటీ పెంచితే ఎలా పెంచుతారనేది కూడా మనం ఒకసారి
పరిశీలిద్దామండి. ఎలా అంటే 3 లెవెల్స్ కింద దాన్ని డివైడ్ చేస్తారు. హై లెవెల్, మిడ్ లెవెల్, లో లెవెల్. హై లెవెల్కి 50% పెరగటం జరుగుతుంది ల్యాండ్ వాల్యూ. అలాగే మిడ్ లెవెల్లో 40%, లో లెవెల్కి వచ్చేపాటికి 30%. ఇవాళ హైదరాబాద్లో మినిమం ల్యాండ్ వాల్యూ స్టాంప్ వాల్యూ రిజిస్టర్డ్ వాల్యూ ఎంత ఉందంటే 75,000 ఉంది. సో 75,000 ఉన్నదాన్ని అయితే మేబీ 50% పెంచడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కోకాపేట్ లాంటి ఏరియాస్లో తీసుకుంటే చాలా హై వాల్యూస్ ఉన్నాయి. అంత హై వాల్యూస్ ఉన్నా కూడా మార్కెట్ రేట్తో కంపేర్ చేసినప్పుడు చాలా లో అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో అక్కడ 100 crores అని, మోకిలా వచ్చి స్క్వేర్ యార్డ్ 1 lakh అని. అగైన్ ఇది గవర్నమెంట్ వైపు నుంచి జరిగిన రాంగ్ స్టెప్ అండి. 100 crores అనేది చాలా అబ్నార్మల్ ప్రైస్. ఆఫ్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పికప్ అయిన తర్వాత 100 crores అంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ప్లస్ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే 100 crores ఒక 2 acres 3 acres జరిగింది. అది యావరేజ్ ప్రైస్ కానే కాదు. సో దాన్ని ఎలా దృష్టిలో పెట్టుకుంటాం అనేది మనం కన్సిడర్ చేయాలి. అలాగే మోకిలాలో జరిగిన హెచ్ఎండిలో ఏ యాక్షన్లో 1 lakh అనేది మోకిలా స్ట్రాటిస్టిక్గా తీసుకుంటే చాలా అబ్నార్మల్ ప్రైస్ అండి. అక్కడ 40,000 50,000 వరకు ఓకే, బట్ 1 lakh అనేది చాలా అబ్నార్మల్ ప్రైస్. సో వీటిని చూస్తే గవర్నమెంట్ ఈ స్టాంప్ డ్యూటీస్ పెంచుతూ ఉంది, ల్యాండ్ వాల్యూస్ పెంచుతూ ఉంది. ఇది ఒక రీజన్ ఇవి పెంచడానికి. సో ఎనీవే లీవ్ దట్. ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో చూసుకుంటే రిజిస్టర్డ్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. సో గవర్నమెంట్ వాంట్ టు చేంజ్ దీస్ థింగ్స్. సో మినిమం ల్యాండ్ వాల్యూ అయితే 75,000 ఉంది. అలాంటి ల్యాండ్స్ని అయితే 50% పెంచుతారు. మిడ్ రేంజ్లో ఉన్నదాన్ని 40% పెంచుతారు. లో లెవెల్లో ఉన్నదాన్ని 30% పెంచుతారు. ప్లస్ కన్స్ట్రక్షన్ మీద స్టాంప్ డ్యూటీ ఇవన్నీ చేంజ్ చేస్తారా లేదా అనే దానికి క్లారిటీ లేదు. ఇన్ కేసు ఉంటే కన్స్ట్రక్షన్లో అయితే 2 levelsే ఉంటాయండి. హై లెవెల్ అండ్ లో లెవెలే ఉంటుంది. 40% అండ్ 30% చేంజెస్, సమ్ ఏదో ఫిగర్ ఉంది అలా చేంజ్ చేస్తారు దాన్ని. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. మేబీ 1 or 2 weeksలో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. బట్ ల్యాండ్ వాల్యూ స్టాంప్ డ్యూటీ పెంచడం అయితే 100% జరుగుతుంది. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. దీని తర్వాత రియల్ ఎస్టేట్ ఫేవరబుల్ డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకోవటం కూడా జరుగుతుంది. బికాస్ దే నీడ్ ఇన్కమ్. సో దీనివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఈ టైంలో పెంచడం ఇబ్బందికరం, బాధాకరంగా ఉంటుంది. కానీ దీనికి అటాచ్డ్గా తీసుకునే స్టెప్స్ రియల్ ఎస్టేట్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఉంటాయి కాబట్టి వీ కెన్ ఫీల్ హ్యాపీ. సో లెట్స్ హోప్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విల్ వేకప్, స్టార్ట్ వాకింగ్, స్టార్ట్ రన్నింగ్ అండ్ 1 year తర్వాత మళ్ళీ మంచి భూమి ఉంటుంది హైదరాబాద్లో అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.